అందరికీ స్వాగతం. మనం మ్యూజిక్ వింటూ ఆ పరమాత్మని స్మృతి చేస్తూ ఒక నిమిషము పరమాత్మని స్మృతి చేద్దాము. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరందరూ ప్రపంచంలో అనేక భాగాల నుంచి జాయిన్ అవుతున్నారు. ఈ రోజు అందరినీ మనం కలుసుకున్నది ఇన్నర్ రిఫ్లెక్షన్స్. టాపిక్ పేరు తాజాతనం యొక్క కళ. మన ఎదురుగా డెబోరా క్యాసిల్ సిస్టర్ ఉన్నారు. ఆమెని ప్రేమగా డెబీ సిస్టర్ అని పిలుస్తాము. ఆమె మన సిరీస్ కి చాలా కొత్త వారు, అందుకు రిఫ్రెషింగ్ గా కూడా ఉన్నారు. మా అందరి టీం నుంచి మీకు స్వాగతం డెబీ సిస్టర్. డెబీ సిస్టర్ ది కొంచెం ఇంట్రొడక్షన్ చేస్తాను. డెబీ సిస్టర్ తన జీవితాన్ని ఒక ఎడ్యుకేటర్గా, ఒక లెర్నింగ్ స్పెషలిస్ట్గా, విజనరీగా, ఒక ఫ్రెండ్గా, ఒక సిస్టర్గా చాలా ఆనందిస్తూ ఉంటారు. అనేక పాత్రల్లో ఆనందిస్తూ ఉంటారు. వారు అనేకులను ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. డెబ్బీ సిస్టర్ తన భాగ్యస్వాములు, క్లయింట్లు, విద్యార్థులు మరియు సహోద్యోగులలో గొప్ప శ్రోత, ప్రోత్సాహరాలు మరియు కో క్రియేటర్గా ప్రసిద్ధి చెందారు. ఆమె జ్ఞానంలో ఆమె జ్ఞానం 40 దేశాల పైగా 4 దశాబ్దాలలో 40 దేశాల పైగా ఎన్నో దేశాల్లో పనిచేస్తూ పొందబడినటువంటి జ్ఞానము. ఆమె ఒక డాక్టరేట్ మరియు మాస్టర్స్ ఇన్ అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా పొంది ఉన్నారు. ఆమె ఇథోపియాలో ఉన్నప్పుడు రాజయోగ మెడిటేషన్ బ్రహ్మకుమారిస్తోని అనుసంధానం అయ్యారు. ఇప్పుడు అది ఆమె దినచర్య మరియు జీవన విధానంలో అంతర్భాగమైంది. డెబీ గొప్ప ఆనందం ఏమిటంటే ఇతరుల యొక్క బలాలు మరియు సద్గుణాలని గుర్తించి వారి సంఘాలు, సంస్థలు మరియు దేశాలకి వారు ఉత్తమంగా అవడానికి ప్రారంభిస్తూ ఉంటారు. ఉమ్మడి దృష్టి మరియు ఉద్దేశ వైపు కోరుతూ ఉంటారు. ఆమె కూడా ఒక బుక్ రాశారు, ఆర్ట్స్ ఆఫ్ లైఫ్ యొక్క ఒక బుక్ రాశారు. ఒక ఆథర్ గా ఉన్నారు. ఈరోజు మనతో వారు ఉండడము అనేది మన అదృష్టము. ఇప్పుడు మనకి ఇన్నర్ రిఫ్లెక్షన్స్ లోకి తీసుకొని వెళ్తారు. సిస్టర్ వెల్కమ్, సిస్టర్ డెబీ వెల్కమ్, మీకు మనస్ఫూర్తిగా వెల్కమ్. సిస్టర్ మీకు ఇచ్చే ముందు అనేక భాషల్లోని ట్రాన్స్లేషన్ జరుగుతుంది, మీరు చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అను సిస్టర్, మనోజ్ బ్రదర్, క్లాడియో సిస్టర్, అందరూ మొత్తం ట్రాన్స్లేటర్స్ అందరికీ కూడా ఇది జరగడం గురించి, అంటే మీరు అందరూ ఇన్నాళ్ళుగా దీనిపైన ఒకే మాటతో ఉండడం చాలా థ్యాంక్ యూ. చాలా మంచిగా అనిపిస్తుంది. 2018లో నేను, జూడీ మరియు నేను ఒక ఇన్స్పిరేషన్ లోకి వచ్చాము. ఆంతరిక కళల గురించి తయారు చేశాము. అది ఆ పరమాత్మనికి అంకితం చేశాము. మనం ఎప్పుడైతే ఆ పరమాత్ముడికి అంకితం చేస్తామో అప్పుడే అనిపించింది ఆ పరమాత్ముడు తప్ప అలాంటి ఆర్టిస్ట్ ఇంకెక్కడా ఉండరు అనేసి.
బ్రదర్ ఎరిక్ లాస్ట్ వీక్ మీకు తాజాదనం యొక్క కళని మీకు ఇంట్రొడ్యూస్ చేశారు. టైటిల్ లోనే ఒక 2 పదాలు ఉన్నాయి. పవర్ పాయింట్ షేర్ చేస్తున్నాను. ఈ సిరీస్ యొక్క ఉద్దేశం ఏమిటంటే లోతైనటువంటి విషయాలను ఎక్స్ప్లోర్ చేయడము, జీవితాన్ని ఒక ఆర్ట్ఫుల్ గా తయారు చేయడము. ఈ సెషన్ లో తాజాదనం గురించి, రిఫ్లెక్షన్ గురించి మాట్లాడినప్పుడు మన దగ్గర 2 పదాలు ఉన్నాయి ఈ ప్రాసెస్ లో. రిఫ్లెక్షన్ ఒకటి, రిఫ్రెషింగ్ ఒకటి. ఎరిక్ బ్రదర్ లాస్ట్ టైం చెప్పిన దాని గురించి ఆలోచించినట్లయితే మన నైతిక విలువలు, నైతిక వాటికి చేరుకోవడం గురించి మాట్లాడారు. మనము చాలా సార్లు అంటే ఎరిక్ బ్రదర్ విన్న తర్వాత మనము మన అంతర్గతంలో చూసుకున్నాము. రిఫ్రెష్ అంటే, తాజాదనము అంటే మళ్ళీ తిరిగి నా ఒరిజినల్ క్వాలిటీస్ లోకి వెళ్ళడము. ఈ సెషన్ యొక్క ఎయిమ్ ఏంటి అని అంటే, మన దగ్గర ఉన్నటువంటి అనేక అంశాలపైన రిఫ్లెక్ట్ చేయడము. దాని ద్వారా మనము తాజాదనంని తీసుకురాగలుగుతాము. అప్పుడు మనము ఆలోచించేది, భావించేది మరియు ప్రవర్తించేది, చేసే కర్మల్లోకి తీసుకొచ్చేది అంతా ఆధ్యాత్మికంగా చేయగలం. ఈ సమయంలో మనము రిఫ్లెక్ట్ చేసి రిఫ్రెష్ అయ్యేటువంటి సమయంలో మనం ఉన్నాము. ఈ సెషన్ లో కూడా నేను మనం 5 పద్ధతులు రిఫ్రెషింగ్ అవ్వడానికి, తాజాతనం రావడానికి ఒక 5 పద్ధతుల్ని చూసుకుందాము. ఇప్పుడు మీ దగ్గర ఒక పెన్ను, పేపర్ కూడా తెచ్చుకోండి. నా చేతిలోని ఒక టైమర్ ఉన్నది. 2 minutes యొక్క టైమర్ అన్నమాట. మీరు ఏదైతే రిఫ్లెక్షన్స్ చేశారో, అంతర్గతంగా ఏదైతే పాయింట్స్ రాసుకున్నారో అవన్నీ మీరు యూజ్ చేయవచ్చు. నేను నా అవుట్డోర్ ప్లేస్ లో కూర్చోవాలి అని అనుకున్నాను. ఎందుకంటే మనం తాజాదనం పొందడం కోసం మన జీవితంలో ఉన్నటువంటి దైనందిక వాతావరణం నుండి కొంచెం మంచి వాతావరణంలోకి షిఫ్ట్ అవ్వడం కూడా ఒక భాగం. ఈ రోజైతే ఇక్కడ చాలా క్లౌడీగా ఉన్నది. అయినప్పటికీ కూడా నేను స్క్రీన్ చూస్తూ పక్షుల సౌండ్లు వస్తూ ఉండొచ్చు, ఏదైనా అవుతూ ఉండొచ్చు. కానీ మనం రిఫ్రెష్ అంటే తాజాదనం గురించి మాట్లాడుకుంటాం. అయితే మనము నేచర్ని ఎప్పుడైతే తాజాదనం గురించి ఉపయోగిస్తామో, ఇప్పుడు మీరందరూ కూడా ఒక 30 seconds తీసుకొని మనకి నేచర్ కి థ్యాంక్ యూ చెప్తాము. మనం ఇలాంటి సెషన్ ని చేసుకోవడానికి నేచర్ ఎంతో సహకరించింది కాబట్టి ఒక 30 నిమిషాలు థ్యాంక్ యూ చెప్తాం. 30 సెకండ్లు. మొట్టమొదటి టూల్ ఏంటంటే రిమైండ్ చేసుకోవడం, గుర్తు చేసుకోవడం. దాంట్లోనే మైండ్ అనే వర్డ్ ఉంది. మనం ఏంటి మాట్లాడుతున్నాం? మన మనస్సు మనస్సు
ఆధీనం అంటే మనల్ని ఆధీనంగా చేసేసుకుంటే ఇప్పుడు తిరిగి మనం మనసుని ఆధీనం చేసుకోవాలి. మనందరికీ కూడా మనం అందరమే ఒక ఆత్మగా మన ఆధ్యాత్మిక జీవిగా మన గురించి మనకు తెలిసినప్పుడు మనము 5 గుణాలను 5 ఉపయోగిస్తామని తెలిసే ఉంటుంది. మొన్న ఎరిక్ బ్రదర్ ఏదైతే మాట్లాడారో, నేను ఏదైతే గుణాలు చెప్తూ ఉంటానో ఆ గుణానికి నేను ఆ గుణం నా లోపల ఉన్నప్పుడు నేను ఎంత బెస్ట్ గా ఉంటాను అనే దాని గురించి మనం రాయాలి. మనం పక్కన ఆ ట్రీ ఆఫ్ వర్చ్యూస్ చూస్తాం కదా, అక్కడ గుణాల గురించి రాసున్నాయి. మీరు ఒక 5 గుణాలని రాసుకోండి. కంటెంట్మెంట్, కేర్ ఫ్రీ అంటే సంతృప్తి, నిశ్చింత, సహనం, నిజాయితీ, ప్రేమ, అతీతంగా ఉండడము, మధురత, దయ, అంతర్ముఖత, దయాభావం, సహయోగం యొక్క శక్తి, నమ్రత యొక్క శక్తి, పవిత్రత, సత్యత, సరళత, యాక్యురసీ, మెచ్యూరిటీ, తేలికతనము, స్నేహభావంతో ఉండడము, ధైర్యంగా ఉండడము, ఆత్మవిశ్వాసము. దీనిలో నుంచి 5 ఎన్నుకోండి. దాంట్లో ఒక 5 క్వాలిటీస్ ఎన్నుకోండి. దాంతో నేను చాలా బెస్ట్ పర్సన్ అవుతాను అనుకున్నటువంటి 5 క్వాలిటీస్. నేను నా గురించి ఒక 5 గుర్తు చేసుకున్నాను. నేను వాటిని గురించి బుద్ధిలోకి తెచ్చుకున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి వినూత్నమైనటువంటి గుణాలు. ఇతరులకి వేరే గుణాలు ఉండొచ్చు, స్వయానికి వేరే గుణాలు ఉండొచ్చు, కానీ ఆ గుణాలని కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా బయటకు తీసుకొస్తాము. ఎరిక్ ఎరిక్ బ్రదర్ ఫ్రెష్ సాలెడ్ గురించి, గార్డెన్ గురించి మాట్లాడారు. నేను ఒక ఫ్రెష్ సాలెడ్ అనుకుంటే నాలోని ఏ 5 గుణాలు ఉన్నాయి, ఆ 5 గుణాలని వెలికి తీసి ఇతరులకు నేను చూపించే విధంగా ఆ 5 గుణాలని రాయాలి. ఇప్పుడు నేను ఆ 5 గుణాలతో ఎంత బెస్ట్ గా ఉంటానో రాశాను కాబట్టి, ఇప్పుడు రెండవది, ఏదో ఒక 2 సిచ్యువేషన్స్ లోని నేను బెస్ట్ గా ఉండడానికి అయింది. ఆ కష్టమైనటువంటి విషయాలను రాయాలి. అంటే ఆ గుణాలను ఉపయోగిస్తున్నప్పుడు నాకు కష్టం అనిపించింది, ఆ కష్టం రాయాలి. మీరందరూ కూడా పేపర్ పెన్తో రాస్తున్నారు అనుకుంటున్నాను. మన రోజంతటి కోసం ప్రిపేర్ అవునప్పుడు మనకి కొన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అప్పుడు మనం ఈ అఫర్మేషన్స్ అనేది గుర్తు చేసుకోవడం చాలా మంచిది. ఈ గుణాలతో కూడినటువంటి అఫర్మేషన్స్ ని గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఈ స్వమానాల గురించి అనుకున్నప్పుడు నేను ప్రత్యేకమైన గుణం, ఏదైతే గుణం ఉన్నదో, నేను ఒకవేళ ప్రేమ అంటే నేను ప్రేమ స్వరూపాన్ని, నేను దయా స్వరూపాన్ని, అలాగా మనము వీటిని వాడచ్చు.
2 minutes వరకు. నెక్స్ట్ 5 minutes మీ 5 క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక స్వమానంగా రిపీట్ చేసుకోండి. నేను ప్రేమ స్వరూపాన్ని, నేను ధైర్య స్వరూపాన్ని, అలాగే ఏవైతే క్వాలిటీస్ మనం 5 అనుకున్నామో వాటిని రిపీట్ చేసుకోండి. మనం ఈ 2 నిమిషాలు రాసాము సైలెన్స్ లోని. ప్రతిరోజు ఉదయాన్నే ఈ ఈ స్వమానాలు మనం రిపీట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఏ ఆధ్యాత్మికమైనటువంటి ప్రాక్టీస్ లో మీరున్నా సరే ఆ స్వమానాన్ని రిపీట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మనం తాజాగా ఆత్మ యొక్క నిజ గుణంలోనే ఉంటాం. ఈ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైనది. అది మనకి గుర్తు చేస్తుంది. ఈ గుణాలతోని మనకి గుర్తు చేస్తుంది. మనం ఎన్నో పరిస్థితుల్ని చూస్తూ ఉంటాము. మనం ఇతరులతో ఇంటరాక్షన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి సహయోగం అనుకోండి, ఆ సహయోగం యొక్క గుణాన్ని ఉపయోగిస్తాను. అప్పుడు నేను సహయోగ స్వరూపంగా ఉన్నాను అని అంటే అప్పుడు నేను ఇతరులకు ఏ విధంగా సహాయం చేయగలను అనే దాని మీద నాకు గుర్తుకొస్తూ ఉంటుంది. అప్పుడు మనం పాతతనం మన జీవితంలోకి రాదు. అందువల్ల సెకండ్ టూల్ ఏంటి అంటే మీలో ఎంతో మంది మనము ఇవి సెల్ఫ్ మాస్టరీ కార్డ్స్ తో వర్క్ చేసి ఉంటాము. ఇవి మన గుణాల యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది. దాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం ఉపయోగిస్తూ ఉండొచ్చు. 2025కి నా స్పిరిచువల్ వర్చుస్కోప్ ఇది అనమాట. ప్రతి నెలకి ఒక డిఫరెంట్ గుణం పెట్టుకుంటాను నేను. ప్రతి నెలకి ఒక గుణం పెట్టుకుంటాను. ఇది జనవరిలో పెట్టుకున్నది, అందువల్ల ఇది నేను చూపిస్తున్నాను మీకు. ఈ నెల నేను నమ్మకం గురించి పెట్టుకున్నాను. నేను నేచర్లోకి వచ్చి ఈ సెషన్ చేయడం కూడా ఒక నమ్మకంతో చేస్తున్నాను.
ఎందుకంటే ఆ పరమాత్ముడి యొక్క శక్తిని మనతో ఉంటుందని నమ్మి నేను ఇక్కడ ఇలాగా అంటే నేచర్లోకి వచ్చి చేస్తున్నాను. ఈ ప్రకృతి మధ్యలోకి వచ్చి చేస్తున్నాను. మన ఒరిజినల్ క్వాలిటీస్ తోనే ఉండడం వల్ల అప్పుడు మన జీవితంలోని, మన ఇంట్లోని, మన కుటుంబంతోని, అందరితోని ఉపయోగించవచ్చు. మన జీవితం యొక్క క్వాలిటీ పెంచుకోవచ్చు. అందువల్ల ఒక గంట ఒక ఫోటో మనకి టైం తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు అంటే ఇలాంటి ఒక బోర్డు తయారు చేసి మనం ఒక రాసుకొని దానికి. కానీ ఇప్పుడు మీరు 2 నిమిషాలు 3 లేదా 4 శక్తులు ఏవైతే మీకు ఉండాలి అనుకుంటున్నారో, అంటే అది ఇప్పటి వరకు ఉపయోగించాం కానీ దాంట్లో తాజాదనం లేదు, పాతదనిపించేసింది. అలాంటి 3, 4 శక్తులు తీసుకోండి. నాకు ఇంకా ఆ శక్తులు ఇంకా పెంపొందించుకుంటే బాగుంటది అని అనుకున్నటువంటి శక్తులు. పాతదనంలోకి వెళ్ళిపోయాను అని అనిపించినటువంటి ఏవైనా శక్తులు గురించి ఒక్కసారి గుర్తు చేసుకోండి. అది ఈ సంవత్సరం యొక్క విజన్ బోర్డ్. నేను మళ్ళీ 2 మినిట్స్ టైమర్ పెట్టాను. 2 మినిట్స్ సైలెన్స్ లోని మీరు ఇప్పుడు ఇలా రాసుకోవచ్చు. 3, 4 గుణాలు, శక్తులు. మన దగ్గర ఇప్పుడు మన 5 గుణాల యొక్క శక్తుల యొక్క లిస్ట్ ఉంది మన దగ్గర. ఇవి పాతబడిపోయే అనుకున్నటువంటివి, వాటి పైన తాజాదనం తీసుకురావాలి అనుకున్నటువంటివి రాసుకున్నాము. ఈ గుణాలని, ఈ పాతబడిపోయినటువంటి వాటిని నేను మళ్ళీ తిరిగి తాజాగా ఉపయోగిస్తాను. అయితే ఆ ఉపయోగించడానికి నేను ఈ వారంలో ఎప్పుడు ఎప్పుడు టైం తీస్తాను, ఎంత టైం తీస్తాను అనేది ఒక పేపర్ మీద రాసుకోవాలి. మీరు ఎక్కడైనా సరే ఒక చార్ట్ లాగా అది తయారు చేసుకొని మీ వర్క్ ప్లేస్ లో కానీ, మీరు చదువుకునే చోట్ల కానీ, ఎక్కడైనా మీకు గుర్తు ఉండే చోట పెట్టుకోవాలి. 3వ విషయం ఏంటంటే
ఈ విజన్ బోర్డ్ లో ఇంకొక ఇమేజ్ అన్నమాట ఇది. ఈ వీకెండ్ లోని ఒక తాజాదనం యొక్క పాయింట్ పైన మన సమయం కేటాయించాలని. థర్డ్ టూల్ ఏంటంటే మన సంబంధాలను మళ్ళీ తిరిగి ఫ్రేమ్ చేయడం అన్నమాట. అది కూడా కృతజ్ఞతతో. క్వశ్చన్ ఆన్సర్ లోని రిలేషన్షిప్స్ గురించి ఎవరో అడిగారు. అసలు పాడైపోయినటువంటి అంటే ఆ ఒక రిలేషన్షిప్ సరిగ్గా లేదు అని అనుకుంటే వాటిని తిరిగి మళ్ళీ ఎలాగా మంచిగా చేసుకోవడం అనేది. ఎందుకంటే ఇతరులని కూడా ముందుకు తీసుకెళ్లాలనుకుంటాం, మనము ముందుకు వెళ్ళాలనుకుంటాము. మనం రోజులో ఎన్నో సార్లు, సంవత్సరంలో ఎన్నో సార్లు చేస్తూ ఉంటాం వాటి కోసం ప్రయత్నాలు. కానీ మీరు ఇతరులకి ఒక మంచి రిలేషన్షిప్ తీసుకు రావడానికి నేను ఏంటేంటి చేస్తాను, ఒక ఇద్దరు ముగ్గురు గురించి అది మనం రాసుకోవాలి. కొన్నిసార్లు మనం చాలా సార్లు కొన్ని సంబంధాల్లోనే మనం ఇక్కడ నుంచి బయటకు ఎలా పడతాను అని అనుకుంటూ ఉంటాము. ఇంకా వీళ్ళతో డీల్ చేయాల్సిన అవసరం రాకూడదు అని అనుకుంటూ ఉంటాము. అలాగా ఆలోచిస్తే మనం ఇంకా సంబంధాల్లోని అడ్డంకులు పెట్టిన వారం అవుతాము. ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము. ఈ ఎక్స్పెరిమెంట్ తోని మనల్ని మనం ఆహ్వానిస్తూ ఇతరుల పరిస్థితి అంటే ఒక పరిస్థితి గురించి కానీ ఇంకొక ఇతరుల గురించి కానీ మనం మంచిగా తాజాగా ఆలోచించే విధంగా మనం చేసుకోవాలి. అది ఎంత ఛాలెంజింగ్ ఎలాగవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు మీరు ఒక పేపర్ మీద ఇద్దరు ముగ్గురు గురించి కానీ, ప్లేసుల గురించి కానీ, విషయాల గురించి కానీ, నా జీవితంలోని నా ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది అనిపించుకున్నట్టు వారి గురించి రాయాలి. ఏదైనా ఒక ప్లేస్ కానీ, లేదంటే ఏవైనా చేయాల్సిన పనులు, నా జీవితంలో నా ఎనర్జీని డ్రైన్ చేస్తున్నాయి అనుకున్నటువంటివి 2, 3 రాసుకోవాలి. బిగ్ బ్రదర్ మనం మన దృక్కోణాన్ని తాజాగా ఉంచుకోవడం గురించి మాట్లాడారు. ఇప్పుడు ఇది మనం చేస్తుంది కూడా దాంట్లోనే వస్తుంది. అందుకే మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దాము. నేను చేస్తున్న విధంగా మీకు జరగాలని లేదు, కానీ ఈ ఎక్స్పెరిమెంట్ లో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోవాలి. ఎవరైతే లేదంటే ఏ పరిస్థితి అయితే, ఏ పనులు అయితే మన ఎదురుగా ఉంటూ కూడా అంటే మన దగ్గర ఉన్న వారే చాలా దూరంగా అనిపిస్తున్నటువంటి వాటిని ఇమాజిన్ చేసుకోవాలి. అంటే మనుషులు దగ్గరగానే ఉన్నారు కానీ మనసుతో దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఇమాజిన్ చేసుకొని మన ఫీలింగ్ ఎలాగున్నది అనేది ఒకసారి చూసుకోవాలి. ఆ ప్లేస్ గురించి కానీ, ఆ వ్యక్తి గురించి కానీ మన ఫీలింగ్ ఎలాగున్నది అని మళ్ళీ తిరిగి తీసుకురావాలి ఫీలింగ్. ఇప్పుడు మీ 2 చేతులు అరచేతుల్ని కూడా ఒకసారి రాస్తూ ఉండండి. చాలా దగ్గరగా పెట్టి రాస్తూ ఉండండి. మన కళ్ళ పైన మూసుకోవాలి ఆ రాసుకున్నటువంటి చేతుల్ని.
కళ్ళ పైన చేతులున్నాయి. మనకి వేడి తగులుతుంది. ఇప్పుడు మనం అనుకున్నటువంటి వ్యక్తి, స్థలము లేదంటే పరిస్థితి గురించి ఏదైతే ఆలోచిస్తున్నామో, ఆ ఆలోచనని మార్చాలి. ఆ ఆలోచనని మార్చాలి. ఒక ఆలోచన మార్చాలి ఆ వ్యక్తి గురించి. వారికి ఏ గుణం ఇవ్వాలనుకుంటున్నామో వారికి అది ఇవ్వాలి. ఇప్పుడు చేతులు దించొచ్చు. అయితే ఇప్పుడు మనం చేసినవేవి కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అది మీ మనసులోకైతే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి కానీ, పరిస్థితి గురించి కానీ ఒక కొత్త దృక్కోణం ఏర్పడింది మీకు. మనం అలా ఉపయోగిస్తున్నప్పుడు అంటే మనకు మనమే ఒక కొత్త స్టేట్మెంట్ ఇస్తున్నాం అన్నమాట. మొదట మనం ఎలా ఫీలింగ్ ఉన్నది అని అనుకున్నాం కదా! అప్పుడు ఇప్పుడు రాయాలి. నేను ఒకప్పుడు అంటే నేను వారి గురించి ఇలాగ కోపంగా ఉండేవారిని. ఇప్పుడు నేను వారిని కొత్త ఐడియా ఏదైతే పెట్టుకున్నారో క్షమించడం కానీ, లేదంటే దగ్గర తీసుకోవడం కానీ అది రాయాలన్నమాట. పాతది రాయాలి. కొత్త కొత్త దృక్కోణంగా మనం ఏదైతే చూసామో అది కూడా రాయాలి. ఎందుకంటే మనం చాలా సార్లు పాత హ్యాబిట్స్‌లోని స్టక్ అయిపోతాం. కళ్ళు మూసుకొని చాలా సైలెంట్‌గా ఉండి మన హార్ట్‌తోని మనం ఒక ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నట్టుగా చూసుకోవాలి. ఈ ఈ పరిస్థితిలో ఇలాగా ఏదైతే జరుగుతుందో దాని నుంచి నేను ఏటి నేర్చుకుంటున్నాను? నా లోపల శక్తిని పెంచుతుందా? ఇప్పుడు మళ్ళీ మీ చేతుల్ని కళ్ళకి రాసుకోండి. చేతుల్ని చాలా అంటే వేడైనంత వరకు రాసుకుంటూ ఉండండి. 2 అరచేతులని. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు మనకి కొత్త స్టేట్మెంట్ ఇచ్చుకున్నామో, అది గుర్తు తెచ్చుకొని, నేను ఒకప్పుడు ఇలాగ అనుకునేవాడిని. ఇప్పుడు నేను ఇలాగ చేస్తున్నాను.
మనం ఇంతవరకు ఉపయోగించాము. మనం నేను టూల్స్ పైన ఫోకస్ చేసినప్పటికీ కూడా నేను ఏదైతే సైలెన్స్ గురించి చెప్తున్నానో అది ఒక అవకాశం అన్నమాట. మనం ఈ టూల్ ని ఉపయోగించేటువంటి ఒక అవకాశం. మనం తాజాదనంగా తిరిగి రావడం కోసం ఇది ఒక అవకాశం. మనం ఏదైనా ఒక వేడిగా అంటే ఆర్గ్యుమెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లోని వాటిలోని కూడా మనం ఇది చేయొచ్చు అన్నమాట. నేను వేస్ట్ మేనేజ్మెంట్ పీపుల్ నుంచి రీసైకిల్, రీయూజ్, రీడూ గురించి గ్యాదర్ చేశాను. మళ్ళీ మనం మన ఒరిజినల్ సెల్ఫ్ గురించి మాట్లాడుతున్నాము. మనం చాలా సార్లు మన వృత్తిని పొల్యూట్ చేసుకున్నాం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని. వేస్ట్ మేనేజ్మెంట్ లోని చాలా మంది తనని తాను ట్రైన్ చేసుకున్నారు. ఇళ్లలోకి తీసుకొచ్చేటువంటి వస్తువుల్ని తగ్గించడము, అవి రీసైకిల్ చేయలేనటువంటి వస్తువుల్ని తగ్గించడము, అంటే ప్లాస్టిక్ లాంటివి అనమాట. అప్పుడు న్యాచురల్ ఫుడ్ తీసుకురావడము అలాంటివి చూసాము. అలాగే మన మైండ్ తో కూడా చేయాలి. మన లోపల ఉన్నటువంటి చెత్తని తీసేయాలి, తీసుకురాకూడదు అసలు లోపలికి. ఎందుకంటే అది అంత వ్యర్థమే కాబట్టి. ఎందుకంటే అది ఇతరుల నుంచైనా వస్తుంది, లేదంటే మన బుర్రలోకి వస్తుంది. అవి ఉపయోగకరమైనవి కాదని కూడా మనకు తెలుసు, కానీ అది మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇది మనం మేనేజ్ చేసుకోవాలి. ఈ వేస్ట్ ఎనర్జీని కూడా మేనేజ్ చేసుకోవాలి. అది చింత, అహంకారము, మోహము ఇలాంటి రూపంలో వస్తాయి. ఇప్పుడు మీరు మీ మనసులో 1-2 ఆలోచనల గురించి, అంటే అవి నెగిటివ్ అవ్వచ్చు, లేదంటే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసేటువంటి ఆలోచనలు అయి ఉండొచ్చు. మీకు ఎనర్జీగా అయ్యే ఆలోచనలు కాదు, అలాంటివి 2 ఆలోచనలు గుర్తు చేసుకొని అవి వేస్ట్ అని తెలిసినటువంటి ఆలోచనలు. అవి బయట నుంచి వచ్చినా లేదంటే లోపల నుంచి వస్తున్నా సరే అవి 2 వేస్ట్ అని నాకు తెలుసు. అలాంటివి మనసులోకి తెచ్చుకోండి. వాటిని రాయండి. 2 ఆలోచనలు రాయండి. లోపల నుంచి కానీ బయట నుంచి కానీ ఏదైనా సరే ఇది వేస్ట్ అని అనిపించే 2 థాట్స్ రాయండి మీరు. మనం గుర్తు తెచ్చుకోవాలి. లోపల ఉన్నటువంటి బిహేవియర్ అవ్వచ్చు, ఫీలింగ్స్ అవ్వచ్చు, ఇప్పుడు దాన్ని రీసైకిల్ చేయాలి అనుకుంటే అసలు అది ఎక్కడి నుంచి వస్తుంది, ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, అది బయట నుంచి వస్తే అసలు ఎక్కడి నుంచి వస్తుంది, అంటే దాని సోర్స్ ని రీసైకిల్ చేయాలన్నమాట. అది రీసైకిల్ చేసి నాలో ఉన్నటువంటి ఒరిజినల్ గుడ్నెస్ లోకి తీసుకురావాలి. అదే రీయూజ్ గురించి ఆలోచిస్తే
నేను ఎప్పుడైనా వర్స్ట్ కేస్ సినారియోస్ ఇమాజిన్ చేస్తున్నాను అనుకోండి, నేను చింతిస్తున్నాను అనుకోండి వాటి గురించి. ఆ ఎనర్జీని ఆ ఎనర్జీని ఉపయోగించి నేను ఇది ఆపాలి, దానిని మార్చాలి. అప్పుడు నాలో ఉన్నటువంటి గుణాలని నేను వెలికి తీయాలి. వెలికి తీసి మనం ఆ మంచి ఎనర్జీని యూజ్ చేస్తున్నాం. అది మనకి శాంతిని ఇస్తుంది, ప్రశాంతతనిస్తుంది. మనం మన కోసం ఇది చేసినప్పుడు మన ఎనర్జీని అంతటినీ కూడా పాజిటివ్నెస్ లోకి తీసుకొస్తాం. మన చుట్టూ ఉన్నవారు కూడా ప్రశాంతంగా అవుతారు. రెడ్యూస్ చేయడం అంటే మనం చార్ట్ గురించి అనుకుంటాము. మీకు ఒక రికార్డ్ పెట్టుకోవాలి. అసలు ఎంత సమయం మీరు చాలా నిజాయితీగా మనము ఈ వేస్ట్ థింకింగ్ పైన, వేస్ట్ బిహేవియర్ పైన ఎంత చేస్తున్నాం అనేది రాసుకోవాలన్నమాట. నేనైతే నా సిస్టర్ గురించి ఆలోచిస్తున్నాను. ఆమె ఎప్పుడు కూడా చింతిస్తూ ఉంటది. నా గురించి చింతిస్తూ ఉంటుంది. నేను వారితో చెప్తానన్నమాట. మీరు ఇంత ఆలోచించారో దాంట్లో సగమే ఆలోచించండి అనేసి. ఆ మిగిలిన సగం నా గురించి మంచి ఆలోచనలు ఆలోచించండి, చింతలేని ఆలోచనలు ఆలోచించండి. అలాగే మనల్ని మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, చింత చింత యొక్క ఆలోచన 30 సెకండ్లు చేసి మిగతాది మంచి ఆలోచించింది. ఇప్పుడు రికవర్ చేయాలి అంటే మనం మన ఒరిజినల్ క్వాలిటీస్, శాంతి, ప్రేమ, ఇలాంటి గుణాల్లోకి తీసుకొస్తాం. మన మంచి క్వాలిటీస్ అన్నిటినీ మన చెడు క్వాలిటీస్ పైన కప్పేసి, ఈ చెడు క్వాలిటీస్ సమయం కాదు, మంచికి సమయం అని మనకు మనం చెప్పడం. ఇప్పుడు ఇప్పుడు 2 మినిట్స్ తీసుకొని ఏదో ఒకటి రీసైకిల్ కానీ, రీయూస్ కానీ, రెడ్యూస్ కానీ, రికవర్ కానీ ఏదో ఒకటి తీసుకొని మీ వేస్ట్ థాట్స్ గురించి మీ మెథడ్ మీరు చూస్ చేసుకొని 2 నిమిషాలు దానిపైన ఆలోచనలు చేయండి.
ఇది 4 hours యొక్క ఎక్సర్సైజ్. బ్రదర్ ఎరిక్ రీప్రోగ్రామింగ్ గురించి చెప్పినప్పుడు ఒకరు లేజీనెస్ గురించి అడిగారు. అప్పుడే ఇది రీప్రోగ్రామింగ్ చెయ్యాలి అని చెప్పారు. ఈ 4 hours మన వేస్ట్ థాట్స్ ని మేనేజ్ చేయడానికి ఉపయోగించవచ్చు. తర్వాత లాస్ట్ది రూల్ నెంబర్ 5 ఏంటంటే రీకరెక్ట్. నాకు గుర్తుంది, బ్రదర్ ఎరిక్ ఎయిర్ కండిషనర్ గురించి మాట్లాడారు. ఎయిర్ కండిషన్ ప్రొవైడ్ చేసుకోవాలి అంటే నేను రేపు గయానా వెళ్తున్నాను, అక్కడ చాలా వేడిగా ఉంటుంది. కానీ నా మనసుని నేను ట్రైన్ చేసుకోగలని, నేను ఎక్కడున్నా సరే నేను కూల్గా ఉంటాను అనేది నేను నా మనసుతోని క్రియేట్ చేసుకోగలుగుతాను. మనం ఈ ప్రకృతి యొక్క ప్రభావంలో ఉన్నాము అని ఉన్నామని మనం స్టక్ అయిపోతాం అన్నమాట. దాని బదులు మన ప్రకృతితోని మనం మంచిగా ఎన్విరాన్మెంట్ తయారు చేసుకోవచ్చు. మీరు ఎక్సర్సైజ్తో కానీ దేనితోనైనా చాలా ఓవర్ హీట్ అయిపోతే ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కూల్ చేసుకోవాలనుకుంటారో అప్పుడే నోటి నుంచి బ్రీత్ చేయమని చెప్తాం. అప్పుడే మీరు కూల్నెస్ బాడీ చేయగలుగుతారు. నోటితోని గాలి పీల్చి గాలి వదలాలన్నమాట. నాలిక బయట పెట్టి ఆ నాలికతో నోట్లోకి అంటే గాలి లాగి మళ్ళీ వదలాలి. ఫిజికల్ గా అయితే మనం చేయగలుగుతాము ఒంటిని శాంతపరచడానికి, కానీ మన మనసుకి ఎలా శాంతపరుస్తాము? ఆ కనెక్షన్ ని మెయింటైన్ చేయాలి అంటే ఆ భగవంతుడితో మనకున్న కనెక్షన్ మెయింటైన్ చేయాలంటే మనం మనతో ఉన్న కనెక్షన్ ని మెయింటైన్ చేయాలన్నమాట. మనం రాజయోగ మెడిటేటర్స్ గా ఉన్నాం కాబట్టి మెడిటేషన్ అనేది ఒక రిఫ్రెషింగ్ యొక్క టూల్ అన్నమాట. అంటే మనం తాజాగా ఉంచుకోవడానికి మెడిటేషన్ కూడా ఒక విధానం. పరమాత్మతోని మనము రీకనెక్ట్ అవ్వడానికి ఒక విధానం. మన లోపల కొన్ని క్వాలిటీస్ తీసుకురావడానికి ఇది ఒక సాధన. అందువల్ల ఇప్పుడు మనందరినీ కూడా మెడిటేషన్ ఎంజాయ్ చేస్తాము. శ్వాస పీల్చుకోండి. ఆ శ్వాస మన శరీరం అంతా వ్యాపించి మన ఆదిపాదాల వరకు వెళ్ళాలి. లోపల ఒక కూల్నెస్ అనుభవం అవ్వాలి. ఇప్పుడు ఒక సినారియో గుర్తు చేసుకోండి, ఒక పరిస్థితిని మీరు ఎక్కడ కూర్చున్నారో అది గుర్తు చేసుకోండి. ఒక ఆత్మ ఈ శరీరం కూడా కూర్చొని ఉంది. ఇది ఆ పరమాత్మతో నేను తాజాగా అవడం కోసం తీసుకుంటున్నటువంటి సమయం. నేను సూక్ష్మవతనంలో పరమాత్మతో నీకు నిత్యం జోడిస్తున్నాను. అక్కడ మనస్ఫూర్తిగా మనం భగవంతుడితో మాట్లాడుకోవచ్చు. మనం పరధామంలో
ఆ పరమాత్ముడితో ఉండొచ్చు. కేవలం సైలెన్స్, ఎటువంటి శబ్దం లేకుండా ఉండవచ్చు. మీకు ఏది నచ్చితే అది ఆ స్థితిలో మీరు ఉండండి. పరమాత్ముని యొక్క శక్తిని స్వీకరిస్తూ మనం శాంతిగా అయిపోతున్నాం. 20 నిమిషాలు. ఓం శాంతి. రాజయోగా అనేది ఎప్పుడైనా ఎక్కడైనా చేయగలుగుతాము. ఇది చాలా ముఖ్యమైన టూల్ అనిపిస్తుంది, చాలా విలువైన టూల్ అనిపిస్తుంది నాకు. ఆ 5 టూల్స్ నేను ఏదైతే చేశానో అది రిమైండింగ్, అది ఎఫర్మేషన్స్ తో, సమానాలతోని, రివ్యూయింగ్, విజన్ బోర్డ్స్ తోని, రీఫ్రేమింగ్, కృతజ్ఞతతోని 4 hours గురించి చెప్పాను. రీసైకిల్, రీయూజ్, రిడ్యూస్, రీకవర్, తర్వాత పరమాత్ముడితోని కనెక్ట్ అవ్వడం. నేను ఆధ్యాత్మిక జీవితంలో చాలా బెస్ట్ గా ఉండడానికి ఇవన్నీ కూడా ఒక టూల్స్, నాకు ఉపయోగపడే టూల్స్. నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. కొంతమంది లేట్ గా జాయిన్ అయ్యారు కదా, వారికి కనిపించవచ్చు. ఆ సైలెన్స్ మూమెంట్స్ లో జాయిన్ అయితే అసలు ఏం జరుగుతుందా అని అనుకుని వచ్చారు. ఇదైతే చాలా అమేజింగ్ గా ఉన్నది. 5 టూల్స్ అన్ని రీతో స్టార్ట్ అవుతూ వచ్చే, రీవైండ్, రీడూ, రీసైకిల్, అన్ని 4 hours అన్నిటి గురించి. డాక్టర్ అశోక్ మెహతా మన దగ్గర ఉన్నారు ఇప్పుడు. వారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు.